మేడిగడ్డపై ఎలా ముందుకెళ్లాలి, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటి, ఎన్డీఎస్సీ మధ్యంతర నివేదికలో ఏ అంశాలున్నాయి, వర్షాకాలం వచ్చేలోపు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులు ఉన్నాయి, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోయింది. సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడ్డాయి. దీంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, సిఫారసులను సీఎంతో పాటు మంత్రులకు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందన్నారు. మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందన్నారు. మరో నెలలో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్. అయితే మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల పంప్ హౌస్లను పరిశీలించాల్సి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.